ఆసియాలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్లో ఒకటిగా పేరుగాంచిన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ప్రస్తుతం రోగాల నిలయంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కార్మికులు ప్రజలు పడుతున్న అవస్థలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలమెత్తారు. స్థానిక నాయకులు కార్మికులతో కలిసి ఆయన మార్కెట్ యార్డ్లో భారీ ధర్నాకు దిగారు. మార్కెట్ యార్డ్ను అధికారులు డంప్ యార్డ్గా మార్చేశారని ఈటెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏటా 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఈ మార్కెట్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. గత 9 నెలలుగా చెత్తను తొలగించే కాంట్రాక్టర్లకు, టాయిలెట్లు కడిగే కార్మికులకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల వందల లారీల చెత్త పెరిగిపోయిందని మండిపడ్డారు. మార్కెట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, కుళ్లిపోయిన కూరగాయల నుంచి బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్ కూడా మూలన పడిందని విమర్శించారు. ముఖ్యంగా మార్కెట్కు వచ్చే మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, టాయిలెట్లకు తలుపులు, నీరు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ మొత్తం క్లీన్ చేసే వరకు, శాశ్వత డ్రైనేజ్ మరియు మంచినీటి వ్యవస్థ మెరుగుపరిచే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈటెల ధర్నాకు దిగడంతో వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, జిల్లా బీజేపీ నేత మాణిక్రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, నగేష్ ముదిరాజ్ మరియు పెద్ద సంఖ్యలో మార్కెట్ కార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఈటెల రాజేందర్ నాయకత్వం, ఈటెల రాజేందర్ నాయకత్వం. కార్మికులకు వెంటనే సౌకర్యాలు కల్పించాలి, కార్మికులకు వెంటనే, కార్మికులకు వెంటనే, కార్మికులకు వెంటనే. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం. కార్మిక నాయకుడు ఈటెల రాజేందర్ నాయకత్వం, కార్మిక నాయకుడు ఈటెల రాజేందర్ నాయకత్వం, ఈటెల రాజేందర్ నాయకత్వం. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం. ఇదేమి ప్రభుత్వం. కార్మికులకు సౌకర్యాలు లేవు, కార్మికులకు సౌకర్యాలు లేవు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం. డంపింగ్ యార్డ్ బోయిన్పల్లి మార్కెట్ అయింది, బోయిన్పల్లి మార్కెట్ అయింది. బాత్రూంలకు తలుపులు లేవు, బాత్రూంలకు తలుపులు లేవు, బాత్రూంలో నీళ్లు రావు, బాత్రూంలో నీళ్లు రావు, బాత్రూంలో నీళ్లు రావు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, కమిషన్ల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. ఇక్కడ దోమలు, ఈ చుట్టుపక్కల ప్రజలకు అంతా కూడా ఈ దుర్గంధాన్ని, దోమల భరించలేక మేము ఈ మార్కెట్ షిఫ్ట్ చేయాలంటే వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ పనిచేసే అమ్మాయిలు 3,000 మంది, 4,000 మంది ఉంటే సార్ ఏం చెప్పమంటూ 1,500 మంది రోజు సిక్ అయిపోతున్నారు. 4 రోజులు పనిచేస్తే ఇక్కడ రాత్రిపూట అమ్మాయిలో వస్తే రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి దోమలు. అటు ఇక్కడ పనిచేస్తే ఇట్లా మాకు వస్తుంది అంటే 15 కోట్ల రూపాయలు ఫీజు కడతారు. మీరు మార్కెట్ ఫీజు 15 కోట్లు కడతారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి తెలివి లేదు ఈ మార్కెట్లో. మీకు చేతులు రావాలి. ఇది ఇంత పెద్ద గొప్ప చెప్పుకుంటే మార్కెట్ చూసినా ఒకసారి చూసేసినా నువ్వు ఏం చేస్తావు నాకు చెప్పు. రేపటి నుంచి తాళ వేసుకొని చెప్తున్నా. ఇది నీ తాత జాగీర్ కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఇది నా పార్లమెంట్కి వస్తుంది. నేను ఇట్లాంటి చిల్లర వేషాలను చూస్తూ భరించడానికి సిద్ధంగా లేను. నీ చేజమ్మతో ఎక్కువని అది చేస్తున్నా. ఇది శాతం అవుతుందా లేకపోతే మూసా చెప్పినది ఆల్రెడీ గట్టి మాట్లాడి సార్
కూడా 4వ రోజు మాత్రం ధర్నా యథావిధంగా నడుస్తాయని చెప్పి సభాముఖంగా తాగే ట్యాంకుల శుభ్రత లేక మీద నీళ్లు పురుగులు పడుతున్నాయి. అదే పురుగులు కింద మంచి నీళ్ళు తాగుతున్నారు తెలియక. ట్యాంకులు క్లీన్ మూతలు లేక దాంట్లో అని ఏమో పడుతున్నాయి పురుగులు ఈగలన్నీ ఆ నీళ్ళే తాగుతున్నారు. కాబట్టి దాంట్లో అనారోగ్యం పాలవుతున్నారు. కనుక ఆ మంచినీళ్ళ ట్యాంక్ మీద మూత పెట్టండి, శుభ్రత మంచినీళ్ళు టెస్ట్ చేయండి. ఆ పాలనలో మీరు ఏమేమి అని చెప్పండి. నాకు కార్ పంపండి. మీరు మాతో ఏమేమి మాట్లాడిందో కార్లో పంపండి. ఇంత పని చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈటల నాయకత్వం. చేయక వందల లారీల చెత్త అంతా కూడా పేరుకపోయి ఆ కూరగాయల నుంచి వెళ్ళి వచ్చేటువంటి దుర్గంధ పూరితమైన నీళ్లు ఫ్రెష్ కూరగాయల కిందకు వచ్చి కాళ్ళు మొత్తం పగిలిపోతున్నాయి, పుల్లొస్తున్నాయి. మేము కూరగాయలు దుర్గంధమైనటువంటి దాంట్లో వచ్చే కస్టమర్లు రాలేకపోతా ఉన్నారు. మార్కెట్లో మొత్తం బిజినెస్ అంతా తగ్గిపోతూ ఉంది. మేము మంత్రికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా, కమిషనర్ గారికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇంత దుర్మార్గం అంటే, ఇంత నీచం అంటే, ఇది కూరగాయల మార్కెట్ కాస్తారు. ఇది బాలాజీనగర్ డంప్ యార్డ్ కంటే కూడా దరిద్రంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం కాదు కదా, ప్రతి నిత్యం రోగాలకు నిలయంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక మహిళ బయటికి పోవాలంటే, యూరినల్స్కి పోవాలంటే ఇంకొక మహిళ కాపలా కాసే పరిస్థితి వచ్చింది. టాయిలెట్స్ కడిగే దిక్కు లేదు, టాయిలెట్కు నీళ్లు లేవు, టాయిలెట్లకు తలుపులు లేవు. అసలు అలాగ పోతే వామిటింగ్స్ వచ్చే పరిస్థితి ఉన్నది సారు. అంటే ఇంత పెద్ద హైజీనిక్గా ఉండే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డు రోగాల నిలయాలుగా మారిపోయినాయి. కట్టిన మంచినీళ్ళ ట్యాంకులు నిర్వీర్యమైపోయినాయి, పనిచేస్తలేవు. కట్టినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మొత్తం చౌక్ అయిపోయింది. చెత్త రిమూవ్ చేసేటోళ్ళు లేడు, టాయిలెట్ కడిగేటోళ్ళు లేడు. ఒకవేళ టాయిలెట్ పోవాలంటే బయట 10 రూపాయలు ఇచ్చి పోవాలి, స్నానం చేయాలంటే 20 రూపాయలు ఇచ్చి చేయాలి, బయటికి పోవాలంటే ఇలా డబ్బులు తప్ప ఇంకోటి లేదు. తాగే నీళ్ళు కూడా కొనుక్కొని తాగాలంటే పరిస్థితి అది. అంటే ఇంత దుర్మార్గమైన దుస్థితిని నాకు అనేక సార్లు విలువించే ప్రయత్నం చేసిండు. నేను అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన, మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేసిన, కొంత ఇవాళ నేను వస్తున్నా అంటే కొంత కదలిక వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కాలేదు. ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తున్నా, ధర్నాల కోసం. ఈ ధర్నా ఒక గంట కోసమో 2 గంటల కోసం వచ్చింది కాదు. ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా రిమూవ్ చేసి, ఇక్కడ బాటలలో 3 ఇంచులు 4 ఇంచులు బురదమయం అయిపోయిందో అదంతా కూడా కడిగేంత వరకు, ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా క్లీన్ చేసి శాశ్వతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి బయోగ్యాస్ కోసం ఏదైతే పెట్టిందో, పనికిరాని కూరగాయలతోటి బయోగ్యాస్ కోసం పెట్టిందో అది పునరుద్ధరించేంత వరకు, ఇక్కడ ఉండేటువంటి టాయిలెట్స్ పనిచేయించేంత వరకు, ఇక్కడ ఉన్న చెత్త కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లీన్ చేసేంత వరకు, ఇది ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక పండ్ల కూరగాయల మార్కెట్గా ఉండడం కోసం ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నా. నేను నిన్న మంత్రి గారితో మాట్లాడినా, ఇప్పుడు కూడా మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు గవర్నర్ గారితో ఉన్నా అని చెప్తున్నారు. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. ఈ సమస్య పరిష్కరించి పోదామని చెప్పొచ్చిన
ఇలా అవసరమైతే మార్కెట్ యార్డ్ 2 రోజులు బంద్ చేసైనా కూడా మొత్తం ఆడ మొగ తేడా లేకుండా, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ తోటి చుట్టుపక్కల ప్రజానికానికి కూడా దోమలు ఈగలు దుర్గంధంతో ఇలా చచ్చిపోతున్నామని చెప్పి కాంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒకనాడు మోండాలో ఉన్న మార్కెట్ దూరం పోవాలని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక గిది పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నరకయాత్ర అనుభవిస్తాను. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా దుఃఖం ఉన్నది. మహిళలు మాట్లాడే మాటలు ఈ ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే మిస్టర్ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ మూసి ప్రక్షాళన గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సుందరంగా మారుతా అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంట్రాక్టర్లకి, ఇక్కడ మురికి సాఫ్ చేసే కాంట్రాక్టర్లకి, టాయిలెట్స్ కడిగేటువంటి కాంట్రాక్టర్లకి, చెత్తను తీసే కాంట్రాక్టర్కి ఇచ్చే 7 లక్షల రూపాయల నెలకి ఇక 9 నెలలు అవుతుంది. ఇంతకంటే సిగ్గుమాలితనం ఏం లేదు. కాంట్రాక్టర్ పోతే 10% ఇస్తేనే సంతకం పెడతా అని చెప్తున్నారంటే నీ ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుతో తరలించుకోవాలి. మీరు ముందుగా మీ సంపాదనతో ఢిల్లీకి డబ్బులు పంపించే మీద ఉన్న ధ్యాస, ఇవాళ అధికారం మీద ఉన్న ధ్యాస, ఇక్కడ వేలాది మంది లక్షల మంది హైదరాబాద్ ప్రజలు కూరగాయలు కొనుక్కునేటువంటి నా బోయినపల్లి కూరగాయల మార్కెట్లో మాత్రం దుర్గంధ పూర్తిగా ఉంది. దీన్ని చూసి సిగ్గుతో తరలించుకోవాలి. నేను మంత్రి గారు చెప్తా ఉన్నా, నీకు ఒక కలంకం ఇది. మీరు మంత్రిలో గింత శాపనార్థాలతో, గింత తిట్లతో, గింత దుర్మార్గాలతో మంత్రిలో కొనసాగడం కంటే ఇలా రాజీనామాలు చేసి మాకు శాతకాలని చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఇవాళ చేస్తా ఉన్నా. నీ కమిషన్ పంపిస్తావా, నీ సెక్రటరీ పంపిస్తావా? పంపించాలి. ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.